హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెల సంబంధించి జీతాలు, పెన్షన్ బిల్లులలో భారీ కదలిక అయితే రావడం జరిగింది. సో, అకౌంట్‌లో జమ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఈ అప్డేట్ అయితే 6 గంటల సమయానికి అయితే చేయడం జరిగిందండి. సో, మనకు బిల్లుల్లో కదలిక అనేది 3 పీఎం నుంచే మొదలైందనమాట. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకోబోయే ముందు వీడియోకి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, బిల్లుల్లో భారీ కదలిక అయితే ఏర్పడిందండి. సో ఆఫ్టర్నూన్ 3 PM నుంచి అయితే బిల్లులన్నీ భారీ స్థాయిలో ఈ కుబేర్ స్టేజ్కి అయితే చేరుకుంటున్నాయన్నమాట. సో ఆ బిల్లులు మనకు కొన్ని బిల్లు అయితే చెక్ చేయడం జరిగింది. వాటిని ఇప్పుడు చూద్దాము. సో జెడ్పీహెచ్ఎస్ శాలరీ బిల్ ఒకటి చెక్ చేయగా స్టేటస్ వచ్చేసి మనకి ఈ విధంగా పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ కుబేర్ అని అయితే రావడం జరిగింది. ఇదే కాదండి, చాలా బిల్లులు ఇంకా చెక్ చేయగా బిల్లులు అన్నీ కూడా ఈ విధంగా ఈ కుబేర్ స్టేజ్ ఒక బిల్లు చెక్ చేసుకున్నట్లయితే 12666854 ఈ బిల్లు ఈ కుబేర్ స్టేజ్కి అయితే వెళ్ళడం జరిగింది. అలాగే ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఈ పోల్ కండక్ట్ చేయగా ఇక్కడ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ జస్ట్ 4 మెంబర్స్ ఉంటే మనకు ఈ కుబేర్లో 11 మెంబర్స్ అయితే ఉన్నారు. బ్యాచ్ నెంబర్స్ కూడా వెళ్ళాయండి. సో బ్యాచ్ నెంబర్స్ కూడా ఒకరికైతే వెళ్ళాయి. మొత్తం మనకి ఇక్కడ 16 మంది పార్టిసిపేట్ చేస్తే ఇందులో మనకు అధిక శాతం గ్రీన్ ఛానల్లోనే మనకైతే ఉన్నట్టు తెలుస్తోందండి. ఫ్రెండ్స్, ఈ కుబేర్ స్టేజ్లో ఉన్నట్టు తెలుస్తోంది. బ్యాచ్ నెంబర్స్లో కూడా వెళ్ళిపోయాయి కొన్ని బిల్లులు అయితే. అతి తక్కువ బిల్లులు మాత్రమే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. అంటే ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు భారీ స్థాయిలో జమ కాబోతున్నాయని అర్థమవుతోంది. చూడండి ఫ్రెండ్స్, మరొక బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా ఇక్కడ ఈ కుబేర్ అని అయితే చూపించడం జరిగింది. అలాగే ఈ బిల్లు 1302,638 బిల్లు కూడా మనకు ఈ కుబేర్ స్టేజ్లో అయితే అన్ని డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన బిల్లులు అయితే ఇప్పుడు ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్కి అయితే వెళ్ళాయండి. పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి జీతాల బిల్లులో కదలిక మొదలు ఈ కుబేర్లకు అయితే వెళ్తూ ఉన్నాయి. సో బ్యాచ్ నెంబర్స్ కూడా మనమైతే చూసాము, అలాట్ అవుతున్నాయి. సో 6 తర్వాత పడతాయి అనుకుంటా అని అయితే అంటున్నారు. సో ఈరోజు జీతాల బిల్లులో భారీ కదలిక అయితే రావడం జరిగింది కాబట్టి అట్లీస్ట్ ఈరోజు ఒక 30-40% అయినా జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతాయండి. ఇది తాజా అప్డేటు. సో ఇక్కడ ఒక బ్యాచ్ నెంబర్ చూడగా ఈ బ్యాచ్లో ప్రతి ఒక్కరికి కూడా మనకైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి మనకైతే ఈ బ్యాచ్ అంతా కూడా ఈ కుబేర్ స్టేజ్కి అయితే చేరుకున్న నేపథ్యం అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. అలాగే మరొక బ్యాచ్ నెంబర్స్ చెక్ చేయగా మొత్తం బిల్లులన్నీ కూడా మనకు ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్లోనే ఇక్కడ చూపిస్తోంది. సో ఒక ముఖ్య గమనిక అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సోమవారం రోజున అంటే మండే రోజున హాలిడే ప్రకటించాలి అని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారట. అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే కాలేదు, ఉండొచ్చు అనేది తాజా సమాచారము. ఇక అందరూ చాలామంది మా బిల్లు స్టేటస్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలంటున్నారు. సో ఈ స్టేటస్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే సో పెడతానండి. సో ఈ డిస్క్రిప్షన్లో పెట్టిన లింక్ను మీరు జస్ట్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకైతే యూజర్ నేమ్ అని అడుగుతుంది, అలాగే పాస్వర్డ్ అని అడుగుతుంది. యూజర్ నేమ్ దగ్గర సిఎఫ్ఎంఎస్ ఐడి కొట్టండి, పాస్వర్డ్ దగ్గర మీ పాస్వర్డ్ తెలిసింటే కొట్టండి, లేదంటే కింద ఫర్గాట్ పాస్వర్డ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఫర్గాట్ పాస్వర్డ్ మీద మీరు క్లిక్ చేసి ఈ పాస్వర్డ్ని రీసెట్ చేయొచ్చు, కొత్త పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. సో ఈ సిఎఫ్ఎంఎస్ ఐడి కొత్త పాస్వర్డ్తో మీరు లాగిన్ అయిన తర్వాత మీకైతే పేమెంట్ స్టేటస్ అయితే చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మరొక బిల్లు 127757 ఈ బిల్లు కూడా ఈ కుబేర్ స్టేజ్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక దాదాపుగా అన్ని ట్రెజరీ పరిధిలలో కూడా మనం చూసుకున్నామంటే ఈ కుబేర్ అనేది చూస్తూ ఉన్నాము. సో ఈ విధంగా అతి తక్కువ బిల్లులు మాత్రమే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారము. సో ఇక డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే సచివాలయము, అలాగే గ్రామ వార్డు రెవెన్యూ శాఖ, అలాగే గ్రామ వార్డు సచివాలయము, విద్యాశాఖ, న్యాయశాఖ, పోలీస్ డిపార్ట్మెంట్ అని మొత్తం అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మనకు బిల్లు అయితే
ప్రస్తుతానికి ఆర్బీఐ ఈకుబెర్ స్టేజ్కి అయితే చేరుకుంటున్నాయి. సో అంచనా ప్రకారం అయితే ఈరోజే దాదాపుగా బిల్లులు అయితే ఒక 30-50% అయినా కూడా జమ కావచ్చు. బట్ ఒక 30% అయినా జమ అవుతాయని అయితే ఆశిద్దాము. ఇది ఫ్రెండ్స్, మరింత లేటెస్ట్ తాజా సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు కనుక జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయినట్లయితే దయచేసి మీరు కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. సో మిగతా మన మిత్రులకి యూస్ అవుతుంది.